హాయ్ నమస్తే వెల్కమ్ టు బాను బ్లాగ్స్. నేను ఈరోజు నా బ్రేక్ఫాస్ట్కి ఆలు బఠానీ కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఇలానే ప్రిపేర్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న లైక్ బటన్ని మర్చిపోకుండా ప్రెస్ చేయండి. నేను 8 అవర్స్ నానబెట్టిన పావు కేజీ ఎండు బఠానీని శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకుంటున్నాను. అలాగే 2 ఆలుగడ్డలను కూడా చాలా శుభ్రంగా కడుక్కొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి అందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, 4 స్పూన్ల ధనియాల పొడి, అలాగే 4 స్పూన్ల కారప్పొడి, చిటికెడు పసుపు, దంచి పెట్టుకున్నటువంటి 7 లేక 8 రెబ్బల వెల్లుల్లి వేసి 2 స్పూన్ల కుకింగ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలాగన్నమాట. ఇప్పుడు ఇందులో కాస్త 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ని స్టవ్ పైన ఉంచుకొని కన్సిస్టెన్సీ చూసుకొని ఇంకాస్త వాటర్ని యాడ్ చేసి లిడ్ని క్లోజ్ చేసేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఆగుదాము. ఆ లోపు మనం మిక్సీ జార్లోకి ఒక 2 ఇంచీల అల్లం, 1 టొమాటో, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిగడ్డ వేసి చక్కగా పేస్ట్ చేసుకుందాము. ఇలా పేస్ట్ని పక్కన పెట్టేసుకొనేసి ఒక పెనంలోకి పోపు పెట్టేసుకుందాము. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిరపకాయ చీలికలు, కాస్త కరివేపాకు వేసి కుక్కర్ ప్రెషర్ తగ్గాక అందులోకి ఈ పోపుని యాడ్ చేసేద్దాము. అలాగే అదే పెనంలోకి కాస్త ఆయిల్ వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని అందులోకి వేసి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాము. అలా ఫ్రై అయిన దాన్ని మనము కుక్కర్లో ఉన్న కర్రీలోకి యాడ్ చేసేద్దాం. కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వస్తే కర్రీ రెడీ. నా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కాబట్టి నేను కన్సిస్టెన్సీ పలుచగా పెట్టుకున్నాను. అదే ఇడ్లీకి కానీ చపాతీకి కానీ అయితే కన్సిస్టెన్సీ థిక్గా రావాలండి. తక్కువ స్పైస్తో హెవీ అనిపించకుండా సూపర్ యమ్మీగా ఉంటుందండి ఈ కర్రీ. ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. లైక్ కొట్టారా?